Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. సో నిన్న నైట్ నుంచి సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. సో ఇటీవల రీతు అలాగే డెమాన్ పవన్ కలిసి నటించిన బంగారం సాంగ్ గ్రాండ్ లాంచ్ అయితే ఆ ఈవెంట్ చాలా వైభవంగా జరిగింది. సో వర్షం పడుతున్నా సరే మీడియా ప్రతినిధులు అలాగే సెలబ్రిటీలు భారీగా తరలి వచ్చి ఈ ఈవెంట్ అయితే సక్సెస్ చేశారు. సో ఈ ఈవెంట్ లో మనకెంతో ఇష్టమైన కళ్యాణ్ తనుజ కలిసి కనిపించారు. అలాగే ఇమ్మాన్యుయల్, మన భరణి గారు, ఇంకా చాలా మంది పాల్గొన్నారు. మంచి సందడి చేసి ఎమోషనల్ మాటలు కూడా అక్కడ షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇవన్నీ బాగా వైరల్ అవుతున్నాయి. సో ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో కళ్యాణ్ గాని, తనుజ గాని, రీతు డెమాల సాంగ్ గురించి ఏమేమి మాట్లాడారు, అలాగే మిగిలిన సెలబ్రిటీలు ఏమేమి చెప్పారనే విశేషాలన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఈ రోజు ఈ వీడియోలో ఆ సాంగ్ లోంచి విశేషాలన్నీ వివరంగా తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నా సైడ్ నుంచి అయితే ఒక రిక్వెస్ట్, మీరు నా వీడియోలు చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు, కానీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. డైలీ రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నాను. సో కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్, అలాగే రైవన్ జోడీ ఫ్యాన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా అప్డేట్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మనం అప్డేట్స్ కి స్టార్ట్ చేసే ముందు మన కళ్యాణ్ తనుజ గురించి అయితే ఒకసారి చెప్పుకోవాలి. సో డెమన్ కోసం, రీతు కోసం కళ్యాణ్ తనుజ ఇద్దరు ఆ ఈవెంట్ కి అయితే అటెండ్ అవ్వడం జరిగింది. సో ఈవెంట్ లో కళ్యాణ్ తనుజ ఒక్కసారి కనిపించేసరికి మొత్తం సోషల్ మీడియా షేక్ అయిపోయింది. సో అక్కడ ఉన్న మీడియా గానీ, అట్లాగే అక్కడ ఉన్న సెలబ్రిటీస్ గానీ అందరి చూపు కళ్యాణ్ తనుజల మీదే ఉంది. కంప్లీట్ గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు ఇద్దరు. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న విధానం, అలాగే వాళ్ళు నిలబడుతుంటే జనాలు చూసే విధానం, సో ఫ్యాన్స్ అంతా ఫుల్ జోష్ అయ్యారు వాళ్ళిద్దరిని చూసి. సో అక్కడ క్రౌడ్ చేస్తున్న గోల చూస్తున్నంత సేపు అక్కడ ఒక్కసారిగా అది డెమాన్ పవన్ రీతుల సాంగ్ లాంచా, లేక మన కళ్యాణ్ తనుజాల ఒక ఫ్రెండ్షిప్ మీట్ అన్న రేంజ్ లో అయితే మారిపోయింది. సో అట్మాస్ఫియర్ అంతా ఆ రేంజ్ లో చేంజ్ అయిపోయింది. సో వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నంత సేపు కెమెరాస్ అన్ని వాళ్ళ చుట్టూనే ఉన్నాయి. సో ఇది నిజంగా కళ్యాణ్ తనుజ సాంగ్ అయితే చాలా బాగుంటుందని కోరుకునే ఫ్యాన్ అయితే లేడు. సో అంత అద్భుతంగా కనిపించారు వాళ్ళిద్దరూ. సో ఇక ఈవెంట్ లో రీతు గురించి తనుజ మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఈ పాట చూసిన ప్రతి ఒక్కరు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారని తనుజ అయితే ఆనందం వ్యక్తం చేసింది. ఇక కొత్తగా ఎదుగుతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ క్యూటీస్ అలాగే ఆర్టిస్టులని అందరూ సపోర్ట్ చేయాలని, హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఫలితం రావాలని తనుజ అయితే వ్యక్తం చేసింది. సో ఈవెంట్ లో తనుజ, రీతు అలాగే డెమాన్ ఇద్దరు గురించి చాలా బాగా మాట్లాడింది. ఇక కళ్యాణ్ మాట్లాడుతూ సరిగ్గా ఒక సంవత్సరం క్రితం డెమాన్ తో తనకున్న స్నేహం గురించి అయితే అక్కడ మాట్లాడాడు. అగ్ని పరీక్ష సమయంలో డెమాన్ పవన్ తనకు పరిచయమయ్యాడని తను గుర్తు చేసుకున్నాడు. ఇక డెమాన్ పవన్ అందరితో కలిసిపోయే స్వభావం కలవాడని, చాలా హార్డ్ వర్కర్ అని కళ్యాణ్ అయితే డెమాన్ ని ప్రైజ్ చేశాడు. ఇక డెమాన్ పవన్ ప్రస్తుతం డాన్స్, కుకింగ్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అలాగే సాంగ్స్ చేస్తూ నిరంతరం హార్డ్ వర్క్ చేస్తున్నాడని అప్రిషియేట్ చేశాడు కళ్యాణ్ అయితే డెమాన్ ని. సో కళ్యాణ్ రీతు గురించి కూడా చాలా బాగా మాట్లాడాడు. రీతుతో తన ఫ్రెండ్షిప్ టామ్ అండ్ జెర్రీ లెవెల్లో ఉంటుందని చాలా బాగా ప్రైజ్ చేశాడు. సో కళ్యాణ్ తనుజ మాట్లాడిన తర్వాత మన ఇమ్మాన్యుయల్ ఇమ్ము కూడా మాట్లాడాడు. సో ఇమ్మాన్యుయల్ మాట్లాడుతూ రీతు తన బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా తను ముఖ్యంగా ఈ ఈవెంట్ కి డెమాన్ పవన్ కోసమే వచ్చినట్టు తెలిపారు. సో డెమాన్ ఒక్కసారి కలిస్తే చాలు, ఇంకా వాడిని వదిలి వెళ్ళిపోలేం, అంత మంచి మనసున్న వ్యక్తి అని ఇమ్మాన్యుయల్ అయితే డెమాన్ గురించి చెప్పడం జరిగింది. సో డిపి ప్రొడక్షన్స్ అని డెమాన్ పవన్ స్టార్ట్ చేశాడు కదా, దాని గురించి మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్నావు, అప్పుడే సొంతంగా ప్రొడ్యూస్ చేయడం అవసరమా అని డెమాన్ అడిగితే, తన తండ్రి జ్ఞాపకార్థం అలాగే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి అయితే డిపి క్రియేషన్స్ అనేది స్టార్ట్ చేశానని డేమన్ పవన్ ఎమోషనల్ గా చెప్పారు. సో ఇమ్మాన్యుయల్ ఇది మాత్రమే కాకుండా డేమన్ పవన్ అతి త్వరలోనే పెద్ద స్క్రీన్ పై హీరోగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు ఇమ్మాన్యుయల్ అక్కడైతే తెలిపారు. సో ఈవెంట్ కి వీళ్ళు మాత్రమే కాకుండా చాలా మంది బిగ్ బాస్ సెలబ్రిటీస్ అలాగే స్టార్ మాలో కనిపిస్తున్న వీళ్ళ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంది అటెండ్ అయ్యారు. సో కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మాత్రం కళ్యాణ్ తనుజానే నిలిచారు. సో వాళ్ళని ప్రతి కెమెరా క్యాప్చర్ చేసింది, ప్రతి ఒక్కరు అడిగారు. సో కళ్యాణ్ తనుజ వాళ్ళు కలిసి మాట్లాడుకున్న ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. సో మనం ఈ వీడియోలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సోషల్ మీడియాలో ప్రస్తుతం కళ్యాణ్ తనుజాలకు ఉన్న క్రేజ్ గురించి. సో బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయిపోయి దాదాపుగా 7 నెలలు ముగుస్తుంది. కొత్త సీజన్, కొత్త అగ్ని పరీక్ష 2 ప్రోమో కూడా వచ్చేసింది. అట్లాగే ఇంకొక నెలలో కొత్త బిగ్ బాస్ సీజన్ 10 కూడా స్టార్ట్ కాబోతుంది. కానీ సోషల్ మీడియాలో కళ్యాణ్ తనుజాల క్రేజ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. సో కేవలం ఇది వాళ్ళ మధ్య ఉన్న ప్యూర్ ఫ్రెండ్షిప్ బాండింగ్ కే రీజన్ అని చాలా మంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సో బిగ్ బాస్ సీజన్ ఇంత పెద్ద హిట్ అవడానికి వీళ్ళిద్దరే కారణం. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్యూర్ ఫ్రెండ్షిప్ అభిమానులు చాలా బాగా ఆకట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ 9 లో చివరి 50 రోజులు కళ్యాణ్ తనుజాల ఫ్రెండ్షిప్ ని ఫ్యాన్స్ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. సో వాళ్ళ గురించి మంచి ఎడిట్స్ చేసుకుంటూ, వాళ్ళనే తలుచుకుంటూ, సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కింద కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సో ఇంతమంది మ్యూచువల్ ఫ్యాన్స్ అలాగే వాళ్ళ ఇండివిజువల్ ఫ్యాన్స్ వాళ్ళని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో కళ్యాణ్ తనుజాలు వీళ్ళ క్రేజ్ ఇంత ఉన్నా కూడా సో వాళ్ళు కలిసి ఇప్పటి వరకు ఒక షార్ట్ ఫిలిం గానీ, లేదంటే ఒక సాంగ్ గానీ, ఒక ఫిల్మ్ గానీ ఓకే కాలేదు. సో దీనికి కారణం ఏంటంటే వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా ఒక బ్యాచ్ పనిగట్టుకుని నెగిటివిటీ అయితే క్రియేట్ చేస్తా ఉంది.
వాళ్ళు చేస్తున్న నెగటివిటీ హద్దులు దాటడంతో తనుజ కూడా రీసెంట్‌గా లైవ్‌లోకొచ్చి ఫ్యాన్స్ అందరికి దాని గురించి చెప్పడం అయితే జరిగింది. సో, ఈ నెగటివిటీని ఇక్కడితో ఆపండి అని తనుజ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది లైవ్‌లో కనిపించి. సో, ఒకవేళ ఈ నెగటివిటీ అనేది లేకపోయి ఉంటే సో, 'బీబీ జోడీలో' కనిపించేవాళ్ళు. ఆ తర్వాత 'స్టార్ మా'లో చాలా షోస్‌లో కనిపించేవాళ్ళు. ఈ పాటికి ఒక సినిమా కూడా ఓపెన్ అయ్యి ఉండేది. సో, వాళ్ళ క్రేజ్ ఆ రేంజ్‌లో ఉంది. ప్రొడ్యూసర్స్ కూడా ఎదురు చూస్తా ఉండేవాళ్ళు. సో, ప్రొడ్యూసర్స్ వెనకడుగు వేయడానికి మెయిన్ కారణమే ఈ నెగటివిటీస్. సో, ఇప్పటికైనా సరే ఈ నెగటివిటీని ఆపేసేయండి. సో, వాళ్ళకి స్క్రీన్ మీద కనిపించాలని కొన్ని లక్షల మంది కోరుకుంటా ఉన్నారు. సో, మ్యూచువల్ ఫాన్స్ చాలా ఎక్కువ మందున్నారు. సో, ఇప్పటికైనా దీన్ని జరగనివ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇక మన కళ్యాణ్, తనుజ లేటెస్ట్ అప్‌డేట్స్ ఏమున్నాయనేది ఇప్పుడు చూద్దాం. సో, కళ్యాణ్‌కైతే ఖచ్చితంగా ఒక కొత్త అప్‌డేట్ అయితే ఉంది. ఫ్యాన్స్ అంతా కళ్యాణ్ సాంగ్ ఎప్పుడొస్తదా అని వెయిట్ చేసి విసిగిపోయి ఉన్నారు. సో, ఎప్పుడొస్తదో అఫీషియల్‌గా కనీసం ట్రైలర్ అన్నా రిలీజ్ చేయండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడతా ఉన్నారు. సో, ఎట్టకేలకు ఒక అప్‌డేట్ అయితే వచ్చింది. ఆగస్టు 8వ తారీఖున ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో, దీనికి సంబంధించిన అప్‌డేట్ అతి త్వరలోనే రాబోతుంది. సో, కళ్యాణ్ స్టేటస్‌లో గాని పెడతాడు. లేదంటే ఈటీవీ విన్నోళ్ళు అఫీషియల్‌గా ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఆగస్టు 8న ట్రైలరు, ఆ తర్వాత 12-15 మధ్యలో సాంగ్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో, కళ్యాణ్ ఈ సాంగ్ కోసం చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే తను లాంచ్ అవ్వడానికి ఈ సాంగ్‌ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడు. సో, ఇదొక నార్మల్‌గా 5 మినిట్స్ సాంగ్ మాత్రమే కాదు. ఇదొక మినీ మూవీ లాగా తీశారు. అందుకని ఈటీవీ విన్నోళ్ళు దీని రైట్స్ అయితే దక్కించుకున్నారు. సో, వాళ్ళు రైట్స్ తీసుకోవడమే ఇదొక పెద్ద విషయం అని చెప్పాలి. కళ్యాణ్ ఆల్రెడీ గెలిచాడు. సో, సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఆ సాంగ్‌ని హిట్ చేయడం అనేది కళ్యాణ్ ఫ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. సో, ఈ సాంగ్ హిట్ అవ్వాలి. సో, కళ్యాణ్ దీని తర్వాత ఒక పెద్ద హీరోగా లాంచ్ అవుతాడు. సో, అఫీషియల్‌గా తను తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక హీరోగా లాంచ్ అవ్వడానికి ఈ సాంగ్ ఉపయోగపడుతుందని, ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లేట్ అయినా పర్వాలేదని సో, వాళ్ళైతే టైం కేటాయించారు. సో, ఇప్పుడైతే ఆగస్టు 8న ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అవకాశం అయితే ఉంది. ఇక మన తనుజ బంగారం విషయానికొస్తే ఈవెంట్‌లో చాలా బాగా మాట్లాడింది. తన క్యూట్ స్మైల్‌తో తను మంచి ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి చాలా అందరిని ఆశ్చర్యపరిచింది. అట్లాగే ప్రతి ఒక్కళ్ళని ఆకట్టుకుంది. సో, కళ్యాణ్‌తో కూడా తను చాలా బాగా మాట్లాడింది. సో, ఇప్పుడు తను ఒక వెబ్ సీరీస్ చేస్తుంది. దాని పేరు 'పార్ట్ టైమర్స్'. సో, ఈ వెబ్ సీరీస్‌కి సంబంధించి ఆల్రెడీ ఒక ప్రోమో అలాగే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సో, ఇద్దరు వేరు వేరు వ్యక్తులు అలాగే మనస్తత్వాలు ఉన్న అమ్మాయిలు వాళ్ళ జీవితంలో ఎదగాలని ఒక చిన్న బిజినెస్ పెట్టి సో, దాని ద్వారా ఎలా వాళ్ళ జీవితం ఎండ్ అయిందని ఒక చిన్న పాయింట్‌తో ఈ వెబ్ సీరీస్‌నైతే తెరకెక్కించారు. సో, ఈ వెబ్ సీరీస్ ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. 28న వస్తుంది. ఈ వెబ్ సీరీస్‌లో తనుజతో పాటు ఇంకొక తెలుగు అమ్మాయి జ్ఞానేశ్వరి కూడా నటిస్తుంది. సో, ప్రోమోలో ఇద్దరు చాలా మెచ్యూర్డ్‌గా నటించారు. సో, ఫ్యాన్స్ అందరూ ఈ వెబ్ సీరీస్ ఎప్పుడెప్పుడు వస్తుందని చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తా ఉన్నారు. సో, 28వ తారీఖు కోసం నేను కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తా ఉన్నాను. సో, ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకే నెలలో సర్ప్రైజ్ చేయబోతున్నారు. కళ్యాణ్ సాంగ్ కూడా ఈ నెలలోనే రాబోతుంది. అట్లాగే తనుజ వెబ్ సీరీస్ కూడా ఈ నెలలోనే రాబోతుంది. ఇక మన 'డెమాన్ పవన్' రీతుల సాంగ్ ఇప్పటికే ఆల్రెడీ యూట్యూబ్‌లో రిలీజ్ అయిపోయింది. సో, అందరూ కలిసి ఇదే నెలలో వచ్చి ఫ్యాన్స్ అందరికి ఫుల్ సర్ప్రైజ్ అప్డేట్ అయితే ఇచ్చారు. మొత్తానికైతే నిన్న ఈవెంట్ వల్ల అటు 'కేటీ' ఫ్యాన్స్, ఇటు 'రైవెన్ జోడీ' ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయిపోయారు. సో, ఫుల్ జోష్‌లో ఉన్నారు. సోషల్ మీడియా మొత్తం ట్రెండింగ్‌లో ఉన్నారు వాళ్ళే. సో, ఎవరైతే ఇండివిడ్యువల్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ నెగటివిటీ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు చేసే ఈ నెగటివిటీ గనక ఇప్పటి వరకు లేకపోయి ఉంటే సో, నిన్న స్టేజ్ మీద కళ్యాణ్, తనుజ ఒక కొత్త సాంగ్ లాంచ్ చేయడం ఇలాంటివి జరిగుండేది. ఇప్పటికి ఒక సినిమా మొదలు అయిపోయి ఉండేది. సో, మీరు చేసే ఒక చిన్న చిన్న తప్పుల వల్ల వాళ్ళు కలిసి కనిపించడమే లేదు. సో, కలిసి కనిపించడం పక్కన పెడితే ఎడిట్స్ కూడా వద్దని అడుగుతున్నారు. సో, అంతలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పర్సనల్ లైఫ్స్‌ని కూడా ఇబ్బంది పడే రేంజ్‌లో మీరు ట్రోల్ చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ నెగటివిటీని ఆపేసేయండి. ఒకటి మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీరెంత ట్రోల్ చేసినా, వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినా 'కేటీ' బాండ్ అనేది ఎప్పటికీ బ్రేక్ అవ్వదు. మ్యూచువల్ ఫాన్స్ చాలా ఎక్కువ మందున్నారు. సో, వాళ్ళ అభిమానులు ఎప్పుడు వాళ్ళ కోసం నిలబడుతూ ఉంటారు. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మంచి పనులు చేస్తున్నారు. సో, కళ్యాణ్, తనుజ ఇద్దరిని ప్రౌడ్ ఫీల్ అయ్యేలాగా ఖచ్చితంగా ఉన్నారు. సో, కళ్యాణ్, తనుజ ఇద్దరు కూడా వాళ్ళంతా వాళ్ళు హెల్ప్ చేస్తా ఉన్నారు. బయట సోషల్ మీడియాలో చాలా మంది ఫ్యాన్స్‌ని కలిసి గిఫ్ట్స్ కూడా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. సో, మీరు మాత్రం ఆ బాండ్‌ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా బ్రేక్ చేయలేరు. సో, వాళ్ళెప్పుడు కలిసే ఉంటారు. చూసారా ఇన్ని జరిగినా కూడా నిన్న ఈవెంట్‌లో ఎలా ఉన్నారో. సో, ఒక్కసారి కనిపిస్తేనే సోషల్ మీడియా మొత్తం ట్రెండింగ్‌లో ఉంది. సో, ఇలాగే కంటిన్యూ అయ్యి వాళ్ళు కలిసి సినిమా చేస్తే నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో, ఇది గైస్ ఓవరాల్‌గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే. సో, చూసారుగా తండ్రిపై ఉన్న ప్రేమతో కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించడానికి మన 'డెమాన్ పవన్' చేసిన ఈ ప్రయత్నం, అలాగే ఈ 'బంగారం' సాంగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. అలాగే 'రీతు డెమాన్‌ల' కాంబినేషన్ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇక మన 'కేటీ' ఫ్యాన్స్ అప్డేట్స్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్‌ని. సో, నా నుంచి ఇది ఒక్కటే రిక్వెస్ట్. మీరు వీడియోకి లైక్ చేసి, కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇచ్చి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక చివరగా మీరు 'రైవెన్ జోడీ' ఫ్యాన్స్ అయితే 'రైవెన్' అని, 'కేటీ' ఫ్యాన్స్ అయితే 'కళ్యాణ్, తనుజ' అని, 'కేటీ' అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, ఇంకొక మంచి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.